నమస్తే అండ్ వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువయ్యాయి. పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నా కానీ పరాయి స్త్రీ లేదా పురుషులతో సంబంధాలను కొనసాగిస్తూ చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో. ఈ నేపథ్యంలో ఓ మహిళ తన భర్త అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనతో కూతుర్ని చంపింది. తమిళనాడు రాష్ట్రంలోని వడలూరులో ఓ మహిళ తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుస్తున్నాడు అనే ఆలోచనతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని అభంశుభం తెలియని తన 5 నెలల పసికందును చంపి బావిలో పడేసింది. నిందితురాలు రాజేశ్వరి గత కొద్ది కాలంగా భర్త నుంచి విడిపోయి దూరంగా నివసిస్తోంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మరొక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన అక్రమ సంబంధానికి తన భర్త అడ్డుగా ఉండడంతో దారుణానికి ఒడిగట్టింది. అంతేకాదు నిందను భర్తపై మోపాలని చూపింది. తాను వేసిన ప్లాన్ ప్రకారం తన కుమార్తెను చంపి భర్తను తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది కిలాడి మహిళ. అయితే ఈ కేసు విచారణలో భాగంగా కిడ్నాప్ అయిన చిన్నారి కోసం భర్తను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా వారికి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ విచారణలో తన భార్య తనను అడ్డు తొలగించుకోవాలి అనే క్రమంలో తన కూతురిని చంపి బావిలో పడేసిందని, తాను కిడ్నాప్ చేసినట్లుగా డ్రామాలు చేస్తున్నట్లుగా పోలీసులకు తెలపడంతో అసలు విషయాన్ని పోలీసులు తెలుసుకోగలిగారు. దీంతో కిలాడి లేడీ రాజేశ్వరిని పోలీసులు అరెస్ట్ చేసి బావిలో పడేసిన పసికందు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారి స్టైల్లో విచారణ జరపడంతో అసలు విషయం కక్కింది. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.